ముందుగా కృషి చేస్తూ సాహిత్య రంగానికి కళారంగానికి పెట్టని కోటలా ఉన్నటువంటి పెనుగొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహిళా శిరోమణి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ మేడం గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సాయిరాం సాయిరాం సాయిరాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన పెద్దలు మనందరికీ ఎప్పుడు దశాదిశ నిర్దేశిస్తూ మరి ఏదైతే సత్యసాయిబాబా గారు అందరినీ ఎలా ఆశీర్వదిస్తారో మన సత్యసాయి జిల్లాలో పెద్దలు మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి మరి ఎంతో ఉత్సాహంగా మరి మొన్నటి రోజునే ఎంతో గర్వంగా భారతదేశం అంతా ఇతర దేశాల నుంచి వచ్చినారు. మొన్నటి రోజున 100 years జయంతి ఉత్సవాలు, సత్యసాయిబాబా గారి జయంతి ఉత్సవాలు అప్పుడప్పుడే ఇద్దరు ఎస్పీ గారు కలెక్టర్ గారు అప్పుడప్పుడే చార్జ్ తీసుకోవడం, జేసీ గారు మరి అంతో పెద్ద ఎత్తున విజయవంతం అంటే మన జిల్లా కోసం పరుగులు పెట్టిస్తున్నారు, మమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నారు, వాళ్ళు పరుగులు పెడుతున్నారు. మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జేసీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, మరి పీడీకి ఇక్కడ ఇచ్చేసిన అధికారులకు, మరి కళలకు కళాకారులకు నిలయమైన మన శ్రీకృష్ణదేవరాయలైన రాయలకొండ మా పెనుగొండ అయితే మరి ఇక్కడ నారాయణాచార్యులు గారు, పుట్టపర్తి నారాయణాచార్య గారు ఒక చరిత్ర కలిగిన మన ప్రాంతం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మరి కవులకు కళాకారులకు మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ఈరోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మరి మీ అందరి సహకారంతో మరి మనం గత సంవత్సరం అభివృద్ధి బాటలో వెళ్ళాం. మరి గత సంవత్సరం అనుభవాన్ని నెమరు వేసుకుంటూ మనం ఎక్కడ ఏ విధంగా లోపాలు ఉన్నాయి మరి ఎప్పటికప్పుడు మరి ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రతి ఒక్క విషయాన్ని మన జిల్లా అంటే ఏదైతే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అంటారు. ఈరోజు భారతదేశ ప్రగతి కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మరి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉండాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మన రాజు కూడా మన అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం మన రాజు కూడా ఆ విధంగా కష్టపడుతున్నారు. ఆ రాజు దగ్గర పనిచేసే మండలి కావచ్చు, మరి అధికారులు కావచ్చు, అందరం కలిసి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. మన రాష్ట్రంలో మన సత్యసాయి జిల్లా నంబర్ 1గా ఉండాలంటే మనం అందరం కలిసి ఖచ్చితంగా మన జిల్లా ప్రగతిని కూడా మనం పెంచవలసిన బాధ్యత ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మన జిల్లా ప్రగతి పెంచడానికి ఎల్లవేళలా మరి మన పార్లమెంట్లో ఉన్న మరి శాసనసభ్యులు, సీనియర్లు, అధికారులు అందరం మేము ఖచ్చితంగా అందరం కలిసి మన జిల్లా ప్రగతిని పెంచుతామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి శ్రీకృష్ణదేవరాయలు గారు చెరువులు తవ్విస్తే ఆ చెరువులకు నీళ్ళు ఇచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి ఆ నీరుని మనం వడపోసి మళ్ళీ మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెంచాలంటే అందరూ బాధ్యత. భావితరాలు కూడా నేను తెలియజేసేది ఒకటే, పర్యావరణాన్ని కూడా మనం కాపాడాలి. ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు కావచ్చు, ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ నేను తెలియజేసేది ఒకటే, మనం పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే గ్రీనరీని పెంచాలి. మన బర్త్డే కావచ్చు, ఈరోజు ఉగాది పండుగ కావచ్చు, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన పిల్లలకి మనము ఒక మొక్క నాటించి దాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క అన్ని డిపార్ట్మెంట్లో అభివృద్ధి జరుగుతుంది, కానీ సత్యసాయి జిల్లాకి ఒక సంపద ఉంది. భావితరాల నుంచి మన తరతరాల నుంచి వచ్చిన సంపద మన సత్యసాయి జిల్లాలో ఉంది. ఒక పక్క సత్యసాయి బాబా గారు ఉండటం, ఒక పక్క లేపాక్షి ఉండటం, ఒక పక్క కదిరి ఉండటం, మా రెండో రాజధాని పెనుగొండ శ్రీకృష్ణదేవరాయల గారి కొండ ఉండడం, అక్కడ ఇస్కాన్ టెంపుల్ తయారవుతుంది. కదిరి తిమ్మమ్మ గారు కావచ్చు, లేపాక్షి కావచ్చు, గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, దీన్ని మనం టూరిజం హబ్గా కూడా మనం చేయబోతున్నాం. కాబట్టి అన్ని ఫెసిలిటీస్, అన్ని సోర్స్ మన జిల్లాకు ఉన్నాయి. ముఖ్యంగా మన